మరి ఇంత ఘోరం చేసిన పెద్ద కోడలికి ఏ శిక్ష వేస్తారో చెప్పండి. ఆ శిక్ష ఏంటో మీరంతా చూడాలంటే అలివేణిని తీసుకుని బయలుదేరండి. అలివేణి విషయంలో కృష్ణవేణి చేసిన తప్పుకు అసలు తన అత్తింటికి రాను ఉంది. అలివేణి పుట్టింటి వాళ్ళు తన కూతురు అత్తింట్లో క్షేమంగా ఉంటుందో లేదో అని భయపడుతుంటే వాళ్లకు భరోసా ఇచ్చి నేనే అలివేణిని ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ల భయమంతా ఈవిడ గురించే. వాళ్ల బిడ్డ అలివేణిని కృష్ణవేణి ఏం చేస్తుందో అని భయపడుతున్నారు నాన్నగారు. కృష్ణవేణిని ఇంట్లోంచి బయటికి పంపించాకే మీ బిడ్డని మా ఇంట్లోకి పంపించండని నేనే అలివేణిని స్వయంగా ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు అలివేణి ఇంట్లోకి వచ్చింది కాబట్టి తన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. లేదంటే అలివేణి పుట్టింటికి వెళ్ళిపోతుంది. తప్పు చేసిన పెద్ద కోడలు కావాలా, ఏ తప్పు చేయకుండా గర్భాన్ని పోగొట్టుకున్న చిన్న కోడలు కావాలా చెప్పండి. ఈ ఇంట్లో ఎవరో ఒక్క కోడలు మాత్రమే ఉండాలి. ఎవరో మీరే డిసైడ్ చేయండి. నాన్నగారు, మీకిచ్చిన టైం అయిపోయింది. అమ్మా, అలివేణిని లోపలికి తీసుకెళ్ళండి. అలివేణి ఇంట్లోకి రావాలంటే కృష్ణవేణి బయటికి పోవాలా? ఏంటి వంశీ బాబు ఈ అన్యాయం? ఒకరోజు ఇదే ఇంట్లో కృష్ణవేణి పుట్టినరోజున అత్తమామలు ఏమన్నారు? కృష్ణవేణి ఇంటి కోడలు కావడం మేము చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం అని గొప్పగా చెప్పుకున్నారు. ఈరోజు ఆ మాట ఏమైంది? మర్చిపోయారా రత్నప్రభ గారు? చిన్న కోడలు ఇంట్లోకి రావాలంటే పెద్ద కోడలు బయటికి వెళ్ళాలి అంటున్నారే. అసలు ఈ చిన్న కోడలు అలివేణి ఈ ఇంటి కోడలు ఎలా అయిందో మర్చిపోయారా రత్నప్రభ గారు? మర్చిపోయారా? అలివేణి అరవిందులు ఫోన్లో ప్రేమించుకున్నారు. ఒకరికొకరు ఎవరో కూడా తెలియదు. అప్పుడు ఈ కృష్ణవేణి తెలుసుకుని వాళ్ళిద్దరినీ కలిపింది. మధ్యలో అలివేణి ప్లేస్లో అంజలి వచ్చి నిలబడితే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి వెనుకున్న మాఫియా వాళ్ళని ఎదిరించి తన ప్రాణాలను పణంగా పెట్టి అలివేణి అరవింద్ర పెళ్లి చేసింది. ఇవన్నీ మర్చిపోయారా రత్నప్రభ గారు?
తను ఆరో ప్రాణంగా ప్రేమించే అక్క తనకు తోడికోడలు కావాలని కలలు కని ఎన్నో కష్టాలు పడి అలివేణిని తోడికోడలుగా చేసుకుంది. ఈరోజు ఇదే తోడికోడలు మీకు విలన్ అయిందా? ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా? మీ ఇంటి మహాలక్ష్మిని మీరే బయటకు గెంటేస్తున్నారు అంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు రత్నప్రభ గారు. వీరభద్రం, మాట్లాడింది చాలు. అన్నయ్య, నేను మాట్లాడతాను, మాట్లాడి తీరుతాను. వీరభద్రం, అన్నయ్య, మీరు మీ మేనకోడలతో తెగదెంపులు చేసుకున్నారు, కానీ నేను కాదన్నయ్య. కృష్ణవేణి నాకు మేనకోడలు, నేను తనకి చిన్న మావయ్యని. కృష్ణవేణిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తే అడగడానికి ఎవరు లేరనుకున్నారా? అసలు అడగలనుకున్నారా? ఈ చిన్న మామయ్య ఉన్నాడు, ఖబర్దార్. చూడు వంశీబాబు, నువ్వు కృష్ణవేణి కృష్ణవేణి అంటూ మా కృష్ణవేణి కొంగు పట్టుకుని చిన్న పిల్లాళ్ళ తిరిగేవాడివి. నా మేనకోడలు నిన్ను బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. ఒక తల్లి బిడ్డను కూడా అంత గొప్పగా ప్రేమించదేమో అన్నంతగా నిన్ను చూసుకుంది. ఈ రోజు నువ్వు గతం మర్చిపోయావు. సూటు బూటు వేసుకుని పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయి కృష్ణవేణి తప్పు చేసిందని ఇంట్లోంచి గెంటేస్తావా? నువ్వు మాట్లాడకమ్మా. తప్పు చేస్తే సస్పెండ్ చేసి ఆఫీస్ నుంచి బయటికి పంపించేయడానికి తనేమి నీ సర్వెంట్ కాదు, నీ కింద ఉద్యోగి కాదు. నీ భార్య నిన్ను పిచ్చిగా ప్రేమించిన నీ అర్ధనారీశ్వరి వంశీబాబు. తను వెలకట్టలని ఆస్తి వంశీబాబు, ఆస్తి. కోవెల్లో ఉండాల్సిన దేవతని బయటికి పంపించేస్తే చివరికి మీకు మిగిలేది గర్భగుడి మాత్రమే. దేవత లేని గర్భగుడి, ఊరి బయట శ్మశానం, రెండు ఒకటే రత్నప్రభ గారు. మిస్టర్ వీరభద్రం, మాట్లాడటం అయిపోయిందా? ఇందాక నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా కృష్ణవేణిని ఇంటి నుంచి బయటికి పంపిస్తానని చెప్పడం మీరు విన్నారు, కానీ అక్కడ మాట్లాడలేదు. ఇప్పుడిక్కడ మాట్లాడుతున్నారు, కానీ ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు. ఇది నా ఇంటి గొడవ. అలివేణి మా ఇంటి కోడలు, నా తమ్ముడి భార్య. నా ఇంట్లో నేనే మాట్లాడతాను, నేనే నిర్ణయం తీసుకుంటాను. అడ్డు చెప్పడానికి నీకు అర్హత లేదు. నా నిర్ణయాన్ని కాదనడానికి నీకు అధికారం లేదు.
మేనమామగా నీ బంధుత్వం నీ ఇంటి వరకే, అది గుర్తు పెట్టుకో. ఈ గొడవల్లో మీరింకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. ఇప్పటికే మీరు మాకు కోపం వచ్చేలా మాట్లాడారు, అయినా సరే క్షమించి వదిలేశాను. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. అమ్మా కృష్ణవేణి, మామయ్య దయచేసి మీరు వెళ్ళిపోండి. అది కాదమ్మా. మామయ్య, ఇది నా ఇల్లు. ఇక్కడ నా మీద అధికారం చేయడానికి ఈ ఇంట్లో ఎవరికైనా అధికారం ఉంది. దయచేసి మీరు వెళ్ళండి. వెళ్తానమ్మా, వెళ్తాను. కానీ కానీ ఒక్క మాటమ్మా, ఒక్క మాట. మీరందరూ ఈరోజు కృష్ణవేణి ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు. కానీ ఏదో ఒకరోజు ఇదే కృష్ణవేణి కోసం మీరందరూ తన ఇంటి గుమ్మం ముందు పిచ్చి వల్ల వెయిట్ చేసే టైం వస్తుంది. అది నేను కళ్ళారా చూస్తాను. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ఈ గొడవలాగిపోయి ఈ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని నువ్వు అనుకుంటే దయచేసి నువ్వు వెళ్ళిపో కృష్ణవేణి. ప్లీజ్ వెళ్ళు. హద్దు దాటి నింగిని తాకి అంతులేని అనురాగం నేలలోకి నిలువున తోసి నువ్వు చేసిన ఈ త్యాగం ఏ తీరం చేరుస్తుందో సాగుతున్న ఈ పయనం ఏ దైవం కరుణిస్తుందో శాపమైన ఈ తరుణం ఇక అత్తారింటికి దారేది ఈ పంతాలెప్పుడు తీరేది అనుబంధాలెప్పుడు చేరేది ఇక అత్తారింటికి దారేది గొంతులోనే బందీ కాగా గుండెలోని ఆ మాట
రెండుగానే చీలిందమ్మా ఇన్ని నాళ్ళ మీ బాట. రెప్పలేని కనుపాపలని కాచేదిక ఎవరంట. చెప్పలేని ఆవేదనలు తీరేదిక ఎప్పుడంట. ఇక అత్తారింటికి దారేది ఈ పంతాలెప్పుడు. రత్న, నాన్న వంశీ, ఈ హారం తీసుకుని కృష్ణవేణి మెడలో వేయనా? సాధించా, నేననుకున్నది సాధించా. నాగమ్మ శపథం పూర్తిగా నెరవేరింది. కృష్ణవేణిని వంశీతో ఇంట్లోంచి గెంటించేశా. శశి, ఏంటి మయూరి? కృష్ణవేణిని ఇంట్లోంచి గెంటించేశానని నేను ఇంత ఆనందంగా ఉంటే నువ్వేంటి బుక్ చదువుతున్నావు? ఎలాగో నీ ఆనందం ఎక్కువ కాలం నిలవదు కాబట్టి నేను కూడా పెద్దగా ఆనందపడటం లేదు మయూరి. నా ఆనందం ఎంతో కాలం నిలబడదా? అవును. ఎందుకు నిలబడదు? నువ్వు నన్ను పురాణాలు చరిత్ర పుస్తకాలు చదవమన్నావుగా, చదువుతున్నాను. అయితే ఏ పుస్తకంలో చూసినా నిజం ఎప్పటికైనా బయటపడుతుందని రాసింది మయూరి. అంటే అంటే నువ్వు గన్నేరు పప్పు కలిపిన విషయం గ్యారంటీగా తెలిసిపోద్ది. నన్నంటావా? నన్నంటావరా? నిజం తెలిసిపోతుందంటావా? వద్దు మయూరి, నీకు దండం పెడతారు. ప్యాంటు మాత్రం చెప్పొద్దు, నిజం తెలిసిపోద్ది. ఏ నిజం? అబే అదే నేను మగాడినన్న విషయం. ఏ నువ్వు మగాడివి కాదా? నన్ను నువ్వు మగాడిగా ఎక్కడుండనిచ్చావు? మందర మంత్రాంగంతో అడవులకి పంపినట్టు. నువ్వు మందర మంత్రాంగానివి కాదు, మయూరివే. కృష్ణవేణిని పంపించింది అడవిలో కాదు, సిటీలోనే. రేయ్, నేను చెప్పేది రామాయణంలో మందర గురించి. అడవులకి పంపింది కృష్ణవేణిని కాదు, రాముణ్ణి. ఓ అలాగా. నేనింకా రామాయణం చదవలేదు మయూరి. ఐ డెంట్ రీడ్ ఇట్. తొందరగా చదివిచావు. ఓకే, ఐ విల్. అన్నట్టు మయూరి, నాకు చిన్న డౌట్. ఏంటది? మందరి వల్లే రాముడు అడవికి వెళ్ళాడన్న నిజం ఆఖరికి తెలిసిపోయిందా? తెలిసింది. పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి కుట్ర చేసి చంపాడని తెలిసిపోయిందా? తెలిసింది. నాగమ్మ పన్నాగం పన్నిందని చివరికి తెలిసిపోయిందా? తెలిసింది.
మరి ఇన్ని తెలిసినప్పుడు నువ్వే గన్నేరు పప్పు పాలల్లో కలిపావని తెలియకుండా ఎలా ఉంటుంది మయూరి? తప్పుకో. అమ్మా నేనే కలిపానని తెలుస్తుంది, కానీ కానీ ఒక్కటి చేస్తే ఎప్పటికీ తెలీదు. ఏంటి మయూరి అది? అమ్మా నిన్ను చంపేస్తే ఈ నిజం ఎప్పటికీ తెలీదు. వద్దు మయూరి, నీ ఒక్కగానొక్క మగుణ్ణి ఇలాగే చచ్చినట్టు పడుంటాను. అలాగే ఉండు. అన్నట్టు నెక్స్ట్ నీ పగ ఎవరి మీద మయూరి? ఇంకెవరు ఉందిగా ఆ చంద్రకళ. అది కృష్ణవేణి పెళ్లి రహస్యం చెప్తాను అని నన్ను ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. నిజమే మయూరి. ఆ వంకతో నా దగ్గర ఉంగరాలు తీసుకుంది, షాపింగ్లు చేసి బిల్ నా చేత కట్టించింది. బ్యూటీ పార్లర్ కానీ ఐస్ క్రీమ్స్ అని మొత్తం నా దగ్గర ఉన్నదంతా నాకేసింది. ఆ విషయం నాకు కూడా తెలుసు మయూరి. అందుకే దాన్ని ఒక పట్టు పడతా, దాన్ని సర్వనాశనం చేసి రోడ్డు మీదకి ఈడుస్తా. అది దాని మొగుడు నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తానని చాణక్య శపథం చేస్తున్నాను. నాకు మాణిక్యం తెలుసు, ఈ చాణక్యుడు ఎవరు మయూరి? తెలివితో రాజులు రాజ్యాల మధ్య పథకం వేసి గెలిపించినోడు, రాజనీతి శాస్త్రజ్ఞుడు. నువ్వు పని చేసుండవని నాకు అర్థమవుతుంది. నువ్వు గన్నేరు పప్పు కలిపిన పాలు ఎందుకు ఇస్తావు చెల్లి? ఇది ఎవరో కావాలని మన మధ్య గొడవలు పెట్టడానికి చేశారు చెల్లి.